హలో గాయ్స్, ఈరోజు అయితే మనం నాగోల్లో ఉన్న శ్రీ కుమ్మరి లక్ష్మి మట్టి గణేష్ ఆర్ట్స్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. వీళ్ళ దగ్గర 4 inches నుండి 10 feet వరకు గణేష్ ఐడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీళ్ళు హోల్సేల్ అండ్ రీటైల్లో వీళ్ళు అమ్ముతున్నారు. అక్రాస్ ఇండియా వీళ్ళు ఎక్కడికైనా కూడా డెలివరీ ఇస్తారు. ఇక్కడ వీళ్ళది అన్న వాళ్ళు ఆల్రెడీ కడప నుండి వచ్చారు. వీళ్ళందరికీ ఇప్పుడు ఆల్రెడీ డిస్పాచ్ అనేది అవుతుంది వీళ్ళ స్టాక్ మొత్తం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ హోల్సేల్గా ఏవేవి అయితే ప్రైజెస్కి అమ్ముతున్నారు, హోల్సేల్ అండ్ రీటైల్గా కూడా మీకు అవే ఇస్తారు. మీకు సింగిల్ పీస్ అయినా సరే లేకపోతే మీకు బల్క్ ఆర్డర్ అయినా సరే వాళ్ళు సేమ్ రేట్స్ అనేవి ఫాలో అవుతున్నారు. మీరు కావాలంటే ఇక్కడ చూడవచ్చు. ఇంకా బిగ్ ఐడల్స్ కూడా చాలా మంచిగా చాలా క్యూట్గా ఉన్నాయి వినాయకులన్నింటినీ. నేను ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా నేను చూపిస్తాను. జస్ట్ మీరు ప్రతి ఒక్క వీడియోని మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనకు అన్ని ఫేమస్ గణేశాస్ ఉన్నాయి. ఈ గణేశాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే నవ్సారీనా రాజా అని చెప్పి ఇది
ఒక గజరాజు మోడల్లో చాలా బాగా ఉంది ఆ వినాయకుడు. అండ్ ఇది వచ్చేసరికి నటరాజ స్వామి లాగా అదొకటి. అండ్ ఇక్కడ 3 తలలతోటి ఇంకొక వినాయకుడు ఉన్నాడు. ఇది మీకు స్పేస్ కొంచెం కంజెస్టెడ్గా ఉండడం వల్ల నేను కంప్లీట్గా మీకు చూపించలేకపోతున్నాను సింగిల్ షాట్లో వీడియోని. బట్ చూడడానికి లైవ్లో అయితే చాలా బాగుంది. ఇది వెంకటేశ్వర స్వామి అవతారంలో ఆదిశేషు పడగల మీద నించున్నట్టు ఉన్నాడు విగ్రహం ఇది. దీనిది కూడా ఒక ఫోటో ఉన్నది ఇక్కడ అవైలబుల్గా, జస్ట్ రిఫరెన్స్ కోసం నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉంది, శ్రీవారి లాగా ఉన్నది మొత్తం ఆదిశేషుతోటి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది నెక్స్ట్ సింహం మీద వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ ఇది కూడా ఫోటో అవైలబుల్ ఉంది, మీకు కొంచెం క్లియర్గా కనిపించకపోవచ్చు. బట్ వీటి ప్రైజెస్ అయితే మనకి ఇంకా వాళ్ళు డిస్క్లోజ్ అయితే చేయలేదు. ఇది ఆక్సిజన్ గణేష, చూస్తే మీకు ఇది చాలా ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ఇంతకు ముందుకు తాడిపత్రిలో అక్కడ పెట్టారు ఆక్సిజన్ వినాయకుడు అని చెప్పి. ట్రీ లాగా ఉంటుంది మొత్తం అంతా మీకు ఫినిషింగ్ అదైతే. అండ్ ఈ వినాయకుడు వచ్చేసరికి వ్యాస మహర్షి వినాయకుడికి మహాభారతం గురించి చెప్తుంటే వినాయకుడు రాసేది. ఈ కాన్సెప్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఈ వినాయకుడిది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. అండ్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉంది మనకు రెఫరెన్స్ కోసం ఫోటో అయితే. ప్రతి ఒక్కటి చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడనైతే సిమిలర్ కాన్సెప్ట్ ఏదీ లేదు, ప్రతి ఒక్కటి న్యూగా ఉంది. ఈ వినాయకుడు చూసుకున్నట్టయితే మనకు వేణు ఫ్లూట్ మీద కృష్ణుని మోడల్లో ఉన్నది. అండ్ పైన అన్నీ మనకు వెన్నవి పాట్స్ తోటి ఉన్నదన్నమాట. అండ్ ఇది ఒక రాధాకృష్ణుడి మోడల్ అన్నమాట. ఈ మోడల్ వచ్చేసరికి దత్తాత్రేయ స్వామి అవతారం లాగా ఉంది. అండ్ ఇది 3 ఫేసెస్ తోటి, కింద నందీశ్వరుడు ఉన్నాడు. అండ్ మీకు కంప్లీట్గా చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఈ వినాయకుడు కూడా. అండ్ నెక్స్ట్ ఈ వినాయకుడు వచ్చేసరికి ఇదొక మహారాజా స్టైల్లో ఉంది. అండ్ ఇక్కడ మనకు ఇది కూడా హాఫ్ శివుడి ఫేస్ కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ తోటి వినాయకుడు ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఇది నెమలి పించాలతోటి ఒక సింహాసనం మీద వినాయకుడు కూర్చున్నట్టు. అండ్ ఈ మోడల్ వచ్చేసరికి రాముడు ఇంకా హనుమంతుని మోడల్ లాగా. మీరు చూసుకున్నట్టయితే హనుమంతుడిది ఫేస్ అయితే చాలా ప్రాపర్గా వీళ్ళు మొత్తం డిజైన్ చేశారు. వీళ్ళంతా కోల్కతా నుండి వచ్చిన వర్కర్స్. అండ్ ఇక్కడ మీరు రాముడి అవతారంలో ఉన్న వినాయకుడిని చూసినా కూడా హెయిర్ ఇదంతా డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. నాకు ఇది చాలా చాలా నచ్చింది. అండ్ ఇది కూడా ఇంకొక ఋషి పక్కన వినాయకుడు కూర్చున్నట్టున్నాడు. ఇది ఇంకొక హనుమాన్ మధ్యలో చేతిలో వినాయకుడు కూర్చున్నట్టు. ఇది కూడా ఇంకొక న్యూ ఐడియా తోటి వీళ్ళు బాగా తయారు చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది బాడీ, ఫస్ట్ గడ్డితో బాడీ చేస్తారు. అండ్ దాని తర్వాత దానిపైన ఒక ఫస్ట్ లేయర్ ఆఫ్ మట్టితోటి చేస్తారనమాట. అండ్ ఇది మీరు ఇందాక నేను మీకు చూపించిన నవ్సారీన రాజా అనే మోడల్ అనమాట. ఇది మీరు చూసినట్టయితే ఫేస్ వీళ్ళు హ్యాండ్తో ప్రతి ఒక్కటి డీటెయిల్గా లైన్స్ అనేవి అంత బాగా ఇచ్చారు. పిఓపిలో వాళ్ళైతే డై యూజ్ చేస్తారు ప్రతి ఒక్క దానికి. బట్ ఇక్కడ మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే చాలా చాలా బాగున్నది చూస్తుంటే కూడా. అండ్ ఈ అన్న వాళ్ళు కూడా, ఈ అన్నతో మనం మాట్లాడాము ఆల్రెడీ. వీళ్ళు కోల్కతా నుండి వచ్చారంట. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి వీళ్ళు గణేష్ ఐడల్స్ చేస్తారంట. చాలా బాగా చేస్తున్నారు వీళ్ళైతే. నాకు చాలా చాలా పర్టికులర్గా ఈ మోడల్ అయితే బాగా నచ్చింది నాకైతే. అండ్ దీని తర్వాత దీని పక్కన మనకు ఇంకొక మోడల్ కూడా ఉంది. అది లాస్ట్ ఇయర్ బాగా వైరల్ అయిన ఫేమస్ గణేష్ ఐడిల్ అది జస్ట్ మనం ఇంకొద్ది టైంలో నేను మీకు చూపిస్తాను నేను ఆ మోడల్ని. బట్ ఇదైతే ఒకసారి కంప్లీట్గా వీళ్ళు హ్యాండ్ వర్క్ ఎలా చేస్తున్నారనేది చూపిస్తాను నేను మీకు.
ఎంత డీటెయిలింగ్గా దాన్ని టెక్స్చర్ అయితే ఇస్తున్నారో చూడండి ఒకసారి. నాకైతే బాగా నచ్చేసింది అబ్బాయి మోడల్ని. అండ్ ఇది లాస్ట్ ఇయర్లో బాగా మోస్ట్ వైరల్ అయిన వినాయకుడు. ఇది మీరు చూస్తే రాధా అండ్ కృష్ణుడి మోడల్, చాలా క్యూట్ చిన్ని లిటిల్ కృష్ణ అండ్ రాధా తోటి ఉన్నది. అండ్ ఇది ఇయర్ ఇక్కడ వీళ్ళ దగ్గర 2 ఐడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇది ఇంకా మేకింగ్లోనే ఉంది. అండ్ మీరు ఫేస్ వైజ్గా చూసుకుంటేనే ఎంత క్యూట్గా ఉంది. అండ్ జస్ట్ ఫినిషింగ్ అయిపోయిందంటే మాత్రం ఎంత బాగుంటుందో మీరే చూడాలి. నాకైతే ఈ వ్యూ నుండి చూస్తుంటేనైతే జస్ట్ ఆ డైలాగ్ గుర్తొస్తుంది, వాట్ ఈస్ దిస్ ప్లేస్, ఇట్స్ హెవెన్ అనేలాగా. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ లొకేషన్ అయితే నేను మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇది నాగోల్ రాహుల్ కళాకార్ వాళ్ళ పక్కన లేన్లో ఉంది, శ్రీ కుమారి లక్ష్మి మట్టి గణేష్ ఆర్ట్స్ అని చెప్పి. ఖచ్చితంగా విజిట్ చేయండి.